ఈ రోజుల్లో ఒక హీరో, ఒక హీరోయిన్‌తో సినిమా చేసిన తర్వాత, మళ్ళీ రెండో సినిమా కూడా కాంబినేషన్ వస్తుందంటే, అనేక రకాలుగా మాట్లాడతారు. అబ్బో! మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషనా అనుకుంటారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే, మీరు గమనిస్తే గనక నలుగురు హీరోయిన్‌లతో దాదాపు 60 సినిమాలకు పైగా చేశాడు. ఆ నలుగురు హీరోయిన్‌లు ఎవరు అనుకుంటే, వాళ్ళు కూడా చాలా రాజకీయంగా పైకెతికి ఎదిగిన వాళ్ళు. ముఖ్యంగా మాట్లాడితే గనక నిన్నగాక మొన్నటిదాకా కూడా రాజకీయాల్లో ఉండి ఓ పక్కన నటిస్తా కూడా ఉన్నారు ఆమె విజయశాంతి గారు. విజయశాంతి గారు చిరంజీవి గారితోని దాదాపు 19 సినిమాల్లో నటించారు. 19 సినిమాల కాంబినేషన్ అంటే మీకు నమ్మలేరు. అంత పెద్ద క్రేజీ కాంబినేషను. ఎన్ని సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయో లెక్కే లేదు. ముఖ్యంగా 70స్, 80స్‌లో పుట్టిన కిడ్స్‌కైతే గనక ఒక సినిమా వస్తుంది అంటే గనక ఒక పండగ వాతావరణం ఉండేది. ఖచ్చితంగా చిరంజీవి పక్కన డాన్స్ ఏసేది విజయశాంతి అయి ఉండేది అన్నట్టుగా ఉండేది. ఆమె ఒకలాగైతే తర్వాత ఇమ్మీడియేట్‌గా రాధిక గారు. చిరంజీవి గారు ఎదుగుతున్న టైంలో రాధిక గారు కూడా ఒక స్టార్. ఆమె ఒక పక్క తమిళ్ సినిమాలు, మరో పక్క తెలుగు సినిమాలు చేసుకుంటూ ఉండేవారు. ఈమె కూడా బాలచంద్ర గారి హ్మ్, పరిచయం చేసిన ఒక వన్ ఆఫ్ ది హీరోయిన్ అనమాట. ఎంతోమంది హీరోయిన్‌లను బాలచంద్ర గారు పరిచయం చేస్తే వాళ్ళలో ఈమె కూడా అగ్రగణ్యురాలని చెప్పొచ్చు. ఈమె చిరంజీవి గారితో దాదాపు 17 సినిమాలు చేసింది. అంటే 17 సినిమాలు, 18 సినిమాలు, 19 సినిమాలు ఇలా చేసుకుంటా ఉన్నారంటే ఆ రోజుల్లో ఎంత హెల్తీ కాంపిటీషన్ ఉండేది. ఒక కథకి వీళ్ళకి వీళ్ళే కరెక్టు, వీళ్ళకి వీళ్ళు జోడి అన్నట్టుగా ఉండేది. ఇకపోతే 16 సినిమాలు చేశారు 'రాధ'. అప్పట్లో 'రాధ' గారితో సినిమా చిరంజీవి గారు అనంగానే చిరంజీవి గారు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఎందుకంటే 'రాధ' గారేసే స్టెప్పులకి ఆయన ఈక్వల్‌గా ఏయగలరా లేదా అనేది ఒక చిన్న జంక్ ఉండేదంట ఒక్క హీరోయిన్‌తో మాత్రమే. ఎందుకంటే షీ ఈజ్ ఆల్సో వెరీ ఫాస్ట్ హీరోయిన్. ఎంత ఫాస్ట్ బీట్ పెట్టినా సరే చిరంజీవి గారితో ఈక్వల్‌గా నటించగలిగే కెపాసిటీ ఉన్న నటి 'రాధ' గారు. ఆమె కూడా దాదాపు 16 సినిమాల్లో నటించారు. ఇకపోతే చిరంజీవి గారికి ఫస్టు హైయెస్ట్ బ్లాక్ బస్టర్ ఒక మాస్ హీరోగా బాగా నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నాడు అంటే 1983లో వచ్చిన సినిమా కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా 'ఖైదీ'. 'ఖైదీ' చిత్రంలో నటించారు మాధవి ఆయనకి జోడీగా. ఆళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చింది 10 సినిమాలు. అంటే 19 సినిమాలు ఒకళ్ళతో, 17 సినిమాలు ఒకళ్ళతో, 16 సినిమాలు ఒకళ్ళతో, 10 సినిమాలు ఒకళ్ళతో. ఈ నలుగురు హీరోయిన్‌లతోనే చిరంజీవి గారు చేసింది దాదాపు 60కి పైగా సినిమాలు. ఇకపోతే ఆ తర్వాత సుహాసిని గారితో 8 సినిమాలు, భానుప్రియతో 8 సినిమాలు. అంటే దాదాపు 16 సినిమాలు వాళ్ళిద్దరి కాంబినేషన్‌లోనే చేశారు. ఈళ్ళు కాకుండా సుమలత గారితో ఒక 6 సినిమాలు, రంభతో ఒక 6 సినిమాలు. అంటే వీళ్ళ దాదాపు 8 మంది హీరోయిన్‌లతోనే 90 సినిమాల పైచిలుకు ఆయన హీరోగా నటించాడంటే, ఆ రోజుల్లో వాళ్ళందరికీ ఎంత కమ్యూనికేషన్ ఉండేది, ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అర్థం చేసుకోవచ్చు. సినిమా అంటే చాలు, సినిమాలో ఒక వేషం ఉందంటే చాలు, మేము చేసేస్తాం అనుకుంటూ హ్యాపీగా వచ్చి, ఆ రోజున్న కమర్షియల్ మీటర్స్ అన్నిటికి కూడా వీళ్ళందరూ క్లారిటీగా పని చేయబట్టే అన్నెన్ని సినిమాలు చేయగలిగారు, అందరిని విజయాలు సాధించగలిగారు. ఎలాంటి కథకైనా పాత్రను బట్టి మేము నటిస్తామని చెప్పేసి ఈ హీరోయిన్‌లందరూ కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ఇకపోతే ఈయన కంటే సీనియర్ జయసుధ గారు. చాలా ముందొచ్చారు ఆమె హీరోయిన్‌గా. ఆమె కూడా ఈయన జూనియర్ అని ఆలోచించకుండా మంచి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా నటించారు. ముఖ్యంగా జయప్రద గారు కూడా 2 సినిమాల్లో నటించారు. జయసుధ గారు 4 సినిమాల్లో నటించారు. సౌందర్య, మీనా, రోజా, రమ్యకృష్ణ ఇలా నలుగురు కూడా ఆ టైంలో 90స్ తర్వాత వీళ్ళందరూ హవా కొనసాగింది. ఈ హవాలో ఉన్నోళ్ళందరూ కూడా వీళ్ళంతా 3 సినిమాల్లో నటించారు. వీళ్ళంతా కూడా చాలా విలక్షణమైన పెద్ద పెద్ద సినిమాల్లో నటించారు. ఇకపోతే నగ్మ కూడా మంచి 'ఘరానా మొగుడు' లాంటి బ్లాక్ బస్టర్‌లో నటించారు. మీనా వీళ్ళందరూ కూడా 3-4 సినిమాల్లో నటించారు. ఇకపోతే 2 సినిమాల్లో నటించారు శోభన. జయప్రద గారు కూడా 2 సినిమాల్లోనే నటించారు. ఈయనకంటే కూడా కొంచెం సీనియర్ వీళ్ళు. శ్రీదేవి గారు మనందరికీ తెలుసు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఇవి కాకుండా కూడా మరికొన్ని సినిమాల్లో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఉంది. ఇలాగా చిరంజీవి గారి హీరోయిన్‌లందరూ మామూలు హీరోయిన్‌లతో చేయలేదు ఆయన. భారతదేశం గర్వించదగ్గ హీరోయిన్స్ అందరూ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు 90స్, 80స్ ఏలిన వాళ్ళందరూ కూడా ఈ హీరోయిన్‌లు వీళ్ళందరితోని మెగాస్టార్ అనేక సినిమాల్లో నటించారు. ఇప్పుడు మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఇంకొక 16 రోజులు మాత్రమే ఉండింది. ట్యాగ్ తెలుగు శివమలాల స్నిప్పెట్స్ పేరుతో అందిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న కంటెంట్‌ని చూసి మెగా ఫ్యాన్స్‌తో పాటు మామూలు జనం కూడా ఎంజాయ్ చేయండి. నేను మీ శివమల్లాల.